వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. కరెంటు దీపాలు ఆరాయి, చీకట్లను చీల్చుకుంటూ కొవ్వొత్తులు, కాగడాలు, టార్చ్ లైట్లు, మొబైల్ టార్చీలు వెలుగులు విరజిమ్మాయి. మా కొద్దీ చీకటి రాజ్యమంటూ టీడీపీ శ్రేణులు నినాదించారు. వీరికి సామాన్య జనం తోడయ్యారు. ఇలా శనివారం రాత్రి 7 గంటల నుండి 5 గంటల పాటు చంద్రబాబు కోసం జిల్లా వెలుగైంది. చిమ్మ చీకట్లో నిరసన కాంతులు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన కాంతితో క్రాంతి కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి చంద్రబాబుకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం చేపట్టిన కాంతితో క్రాంతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో హోరెత్తింది. ఆమదాల వరుసలో కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలుగులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, సిపిఐ నాయకులు కాగడాలతో ప్రదర్శన చేశారు. టెక్కలిలో టీడీపీ కార్యాలయం వద్ద మహిళలు నినాదాలు చేశారు. పలాసలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. లావేరు మండలంలో మాజీ మంత్రి కళా వెంకటరావు కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు. విజయనగరంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. శృంగవరపు కోటలో ఏపీ విత్ సిబిఎన్ అనే నినాదంతో ప్రమిదలు ఏర్పాటు చేశారు. బొబ్బిలి కోటలో కొవ్వొత్తులు వెలిగించారు. మాజీ మంత్రి కిమిడి పునులాలని ఇంట్లో విద్యుత్ దీపాలు ఆర్పి నిరసన తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. సాలూరులో స్థానిక నేతలు మోకాళ్లపై కూర్చొని కొవ్వొత్తులు వెలిగించారు. విశాఖలో జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెల్ ఫోన్ లైట్లతో వందలాది మంది నిరసన తెలిపారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు కాంతితో క్రాంతి నిర్వహించారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పాడేరు, అరకు, రంపచోడవరంలో కాగడాల ప్రదర్శన చేశారు. అనకాపల్లిలోనూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నర్సీపట్నంలో తెలుగు యువత స్కై ల్యాంపులు వెలిగించారు. తూర్పు గోదావరి జిల్లా వెలివెన్నులో కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లతో భారీ ప్రదర్శన చేశారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కొవ్వొత్తులతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో బడేటి చంటి ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు ఆర్పి నిరసన తెలిపారు. రాజధాని రైతులు మందడంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నేతలు మానవహారం నిర్వహించారు. ద్విచక్ర వాహనాల లైట్లను బ్లింక్ చేస్తూ నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాల ర్యాలీ చేశారు. వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రమిదలు వెలిగించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. తెనాలిలో ఆలపాటి, చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు, పొన్నూరులో దూలిపల్ల నరేందర్ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన ర్యాలీ చేశారు. నరసారావుపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. ప్రకాశం జిల్లా కొండపి సింగరాయ కొండలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిర్వహించారు. మార్కాపురంలో కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు. ఎర్రగొండపాలెంలో పొదిలి, కొనకనమిట్లలో బాబుతో మేమంటూ నినాదించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిరసన ప్రదర్శన జరిగింది. అద్దంకి లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంతితో క్రాంతిలో పాల్గొన్నారు. ఆత్మకూరులో కొవ్వొత్తులతో మహిళలు ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు ర్యాలీలు చేశారు. అనంతపురంలో కాగడాలు వెలిగించి నిరసన తెలిపారు. టీడీపీ నేతలు కల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ ఇళ్లలో లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. హిందూపురంలో మహిళలు, చిన్నారులు విద్యుత్ దీపాలు ఆపి నిరసనలో పాల్గొన్నారు. పెనుకొండలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలులో పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించారు. కౌతాలంలో కాగడాల ప్రదర్శన చేశారు. నిమ్మగనూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నంద్యాలలో కాగడాలతో ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా మోదుకూరులో సెల్ ఫోన్ లైట్లతో బాబుకు మద్దతు ప్రకటించారు.
కడపలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పులివెందులలో బీటెక్ రవి కొవ్వొత్తి వెలిగించి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తారా జువ్వలతో మద్దతు పలికారు. చిత్తూరు జిల్లా పాలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొవ్వొత్తులు వెలిగించారు. తిరుపతిలో మహిళలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నగరిలో మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.